ప్రాజెక్ట్ హెయిల్ మేరీ. ఈ సినిమాని నేను ప్రసాద్ పీసీఎక్స్ స్క్రీన్లో చూశాను. ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. మీరు కూడా మీ దగ్గరలో ఉన్న పెద్ద స్క్రీన్కి సెంటర్ సీట్లో బుక్ చేసుకుని అర్జెంటుగా ఈ సినిమాకి వెళ్ళండి. ఎందుకంటే ఈ సినిమా ఇచ్చిన ఎక్స్పీరియన్స్ వన్స్ ఇన్ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అనుకోవచ్చు. మీరు ఆల్రెడీ చూసారు ఆ సినిమాని. చూస్తే ఏ థియేటర్లో చూసారో కింద కామెంట్ చేయండి. సింపుల్గా ఈ సినిమాలో ఉన్న పాజిటివ్స్ మాట్లాడుకోవాలంటే ఫస్ట్ వచ్చేసి స్పెక్టాక్యులర్ విజువల్స్ పరంగా అయితే ఈ సినిమాని కొంచెం కూడా మనం బ్లేమ్ చేయలేము. ఎందుకంటే చాలా అద్భుతంగా ఉన్నాయి విజువల్స్ అనేవి. మెయిన్గా ఆ స్పేస్లో విజువల్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఇంకా సెకండ్ వచ్చేసి రయాన్ గాస్లింగ్ పర్ఫార్మెన్స్. సినిమాని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సింగిల్ హ్యాండెడ్గా రయాన్ గాస్లింగే క్యారీ చేశాడు. నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అసలు. అండ్ తర్వాత నెంబర్ 3 వచ్చేసి ద కామెడీ సీన్స్. ఈ సినిమాను మనం స్పేస్ కామెడీ ఫిల్మ్ అని అనుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా కామెడీ సీన్లు ఉన్నాయి. అవి కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. రయాన్ గాస్లింగ్ కామెడీ టైమింగ్ అయితే చాలా హిలేరియస్గా ఉంటుంది. నవ్వకుండా అస్సలు ఉండలేము. ఇంకా తర్వాత నెంబర్ 4 వచ్చేసి ద ఎమోషనల్ కనెక్ట్. ఈ సినిమాలో రయాన్ గాస్లింగ్ క్యారెక్టర్కి మళ్ళీ ఒక ఏలియన్కి వీళ్ళిద్దరి మధ్య బాండింగ్ని చూపిస్తారు. అది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, హార్ట్ టచింగ్గా ఉంటుంది. ఖచ్చితంగా ఆ బాండింగ్ చూస్తున్నంతసేపు కూడా మనం హ్యాపీగా ఫీల్ అవుతాం. ఎమోషనల్గా కూడా బాగా కనెక్ట్ అయిపోతాం. వాళ్ళు తీసుకున్న మెయిన్ స్పేస్ ప్రాబ్లం పాయింట్ కంటే కూడా ఈ బాండింగ్ మీదనే సినిమాలో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు. అండ్ అది కూడా వర్కౌట్ అయింది. అండ్ స్పెషల్ మెన్షన్ టు ఆ క్లైమాక్స్. మంచి సాటిస్ఫైయింగ్గా ఈ సినిమా అనేది ఎండ్ అయింది. ఆ క్లైమాక్స్లో కూడా మన ఫేస్ మీద స్మైల్ అనేది పోదు. అన్ని పాజిటివ్స్ అయినా నెగిటివ్స్ ఏం లేవా అంటే చిన్నవి ఉన్నాయి. రన్ టైం అనేది ఒక 10 minutes తగ్గించేయచ్చు. అలాగే ఈ సినిమాలో ఒక ప్రాబ్లం ఉంటుంది. ఆ ప్రాబ్లం చాలా సీరియస్ అయిందని చెప్తారు, కానీ దాన్ని చాలా ఈజీగా సాల్వ్ చేస్తారు. స్టేక్స్ అనేవి ఎక్కువగా ఉండవు, చాలా తక్కువగా ఉంటాయి. ఏ ప్రాబ్లం వచ్చినా సరే వెంటనే దానికి సొల్యూషన్ దొరికేస్తూ ఉంటుంది. అలా వెంటనే ప్రాబ్లంకి సొల్యూషన్ దొరికేస్తే కిక్ ఏముంటుంది ఇంకా. అలాగే స్పేస్లో ఒక ఇంటెన్స్ సీన్ ఈ సినిమాలో ఒకటి ఉంటుంది. అలాంటి సీన్ ఇంకొకటి పడి ఉంటే ఇంకా బాగుండేది. ఇంతకు మించి నాకైతే నెగిటివ్స్ ఎక్కువగా కనిపించలేదు. మీరు ఈ సినిమా ఆల్రెడీ చూసారా? చూస్తే ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. నేను ప్రతి కామెంట్కి కూడా రిప్లై ఇస్తాను. సో అది మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. నేను మీ ఫిల్మీ ట్రాక్స్ మనం మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.